కింద గమ్మితే తెల్లారేటప్పటికి గుడ్లు పెడుతున్నాయి. నేనేం చేయాలత్తమ్మా? ఛాంపియన్ అయ్యేదాకా ముట్టుకోనని మూలకు సాపేసుకుని పడుకోమంటుండు. గిదేం కథయ్యా అంటే హనుమంతునికి కోపం వస్తుంది, శాపం పెడతాడు అనబట్టే. ఆ ముచ్చటేందో ఆయన్నే అడగండి అత్తమ్మా. ఏంది ఈ పాగల్ మొక్కంది సావు కబురు సల్లగా చెప్తున్నదేంది? రే బద్మాష్, మీరు ఏం చేస్తారో నాకు తెలవది. మీ పెద్దమ్మ ఇంట్లో పెద్దోనికి పెండ్లి కాకముందే నా ఇంట్లో నా కోడలు నీళ్లు పోసుకోవాలి. ఛాంపియన్ ఏందిరా ఛాంపియను? మగబిడ్డని గను నేనైతే ఛాంపియన్ని. పో అవతలకి. గట్లనే గుడ్లు పాలు తీసుకోవతా. ఏ మందరా అమ్మా, జరా దిమాగ్ పెట్టియను. మా అక్క ఏ పిల్లని చూస్తుంది, ఏ ఇంటికెళ్ళి సంబంధం తీసుకొస్తుంది, ఎప్పటికప్పుడు మోసుకరావాలి. యాదుంచుకో. అలాగేనమ్మా. పెండ్లి చేస్తావా అక్క? పెండ్లి ఎట్లా చేస్తావో నేను చూస్తా. బొడ్రాయి పండగ ఎల్లంగానే పెద్ద పంతుల్ని పిలిపించి మగబిడ్డని గనే పిల్లని చూసి శంకరానికి మళ్ళా పెండ్లి చేసుడు ఖాయం. నీ పెండ్లము నీకు బెల్లమైపోయినది. తీసుకుపోయి దాని పుట్టింట్లో దాన్ని తోలిరా. పొద్దుగాల్ని పంతుల్ని సంబంధాలు చూడమని చెప్పి ఫోన్ చెయ్యయ్యా. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు.